హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మీ ఫుడ్ ఛానల్. టుడే స్పెషల్ చూద్దాం పదండి. హాయ్ అండి, ఈరోజు మన స్పెషల్ వచ్చి దోశ, మసాలా దోశ. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిశనగపప్పు, మిరపగుళ్ళు, మెంతులు, రైస్ నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల రైస్ నానబెట్టుకోవాలి. చూడండి, నానిపోయి ఇవి 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతాయి. పప్పు, పచ్చిశనగపప్పు 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను మెంతులు, ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత తీసి సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవడమే. ఇది ఒక నైట్ అంతా నానితే పులుస్తుందండి. ఇది మనకి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. 4 అవర్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అయిన దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశల కోసం మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బంగాళదుంపలు, టమోటాలు, ఆనియన్స్, పోపు కోసం పోపు దినుసులు. ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మిరపగుళ్ళు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కట్ చేసిన చిన్న చిన్న ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆనియన్స్ పీసెస్, టమాటా ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్ వేసి కుక్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వేసి బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు వేసి మిక్స్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకుంటూ కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, కర్రీలా ప్రిపేర్ అయిపోయింది. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక గరిటెతో వేసి ఇలా ప్రెస్ చేయడమే. ఆయిల్ వేసి కుక్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కర్రీ పైన వేసుకోవడమే. చూడండి, ఈ విధంగా వేసి మనకి నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవడమే. చూడండి, రోల్ చేస్తున్నాను. ఇప్పుడు రెండో దోశ. ఇలా ప్రెస్ చేసి మనం ప్రిపేర్ చేసిన కర్రీ పైన వేసి కుక్ చేసుకోవడమే. చూడండి, దోశ కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా దోశ సూపర్గా ఉంటుంది. మనకు నచ్చిన షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బంగాళదుంప కర్రీతోనే తినేయచ్చు. మనకి కావాలనుకుంటే చట్నీ కూడా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అంటే అదిరిపోతుంది.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.